హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ ఒక డెకరేషన్ ఐటమ్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. పిల్లల కోసం మనము ఎవ్రీ మంత్ ఫోటో షూట్ అయితే తీస్తూ ఉంటాం కదా. ఇదైతే నేను 12 months కోసం అని మా బాబు కోసం ఇలా అయితే అరేంజ్ చేశాను. 12 months సమ్మర్ థీమ్ అన్నమాట. ఇలా మనకు సమ్మర్ లో దొరికే అన్ని ఫ్రూట్స్ తో కలిపి నేను థీమ్ లాగా అయితే అరేంజ్ చేశాను. మనకు పిల్లలు మొన్న పుట్టినట్టు ఉంటది, అప్పుడే అసలు చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతూ ఉంటారు. నాకైతే అలానే అనిపించింది. మొన్న పుట్టినట్టున్నాడు మా వాడు, అప్పుడే 12 months అయితే వచ్చేసాయి. ఈ 12 months స్పెషల్ గా నేనైతే ఇలా సమ్మర్ థీమ్ తో అయితే అరేంజ్ చేసుకున్నాను. అక్కడ హ్యాపీ అని నేను వాటర్ మిలన్ తో కట్ చేసుకున్నాను. తర్వాత బ్లాక్ గ్రేప్స్ తీసుకొని సమ్మర్ అని రాసుకున్నాను. ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేసుకొని, ఇంకా మ్యాంగోస్ మనకు సమ్మర్ లో దొరుకుతాయి కదా, ఇంకా అవి కూడా నేను అక్కడ పెట్టేసి 12 and letters తో పెట్టేశాను. ఇంకా అంబ్రెల్లా, ఇలా మనం అయితే నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. మనకు అరేంజ్ చేసేది ఒక పని అయితే వాళ్ళతో మనం ఫొటోస్ తీసుకోవడము ఇంకొక పెద్ద పని. అసలు చెప్పాలంటే డెకరేషన్ చాలా ఈజీగా చేసేస్తాం ఏది కూడా, ఇంకా వాళ్ళతో ఫొటోస్ తీయడం ఇంకా మనకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మా వాడిని నవ్వించడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తామంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, అస్సలు పెట్టుకోవట్లేదు. ఈ స్పెట్స్ వేస్తే మాత్రం కాసేపు అలా నవ్వుతాడు, మళ్ళీ అది కూడా కాసేపే మళ్ళీ తీసేస్తూ ఉంటాడు. ఇలా ఫైనల్ గా అయితే మేము ఎలా ఒకలాగా కష్టపడి అలా ఎలా చేసి పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మనకు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగా వచ్చాయి అని అయితే నాకు అనిపించింది పిక్స్. నేను ఎప్పుడు కూడా అంటే ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్ లో అలా అరేంజ్ చేసుకునేదాన్ని ఫోటోషూట్. బట్ మార్నింగ్ ఒక 8 కి అలాగానే పెట్టుకున్నామంటే అప్పుడు మనకు చాలా అంటే చాలా బాగా వస్తాయి పిక్స్. ఇక్కడ వీడియో చూసారు కదా, వీడియోనే ఎంత క్లియర్ గా అనిపిస్తుందో కదా. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇది మా ఇంటి పైన ఉన్న ఇలా ఉంటది అనమాట వ్యూ. నాకైతే ఈ వ్యూ చాలా ఇష్టము, అందుకని చెప్పి ఇక్కడ ఫోటోషూట్ లాగా పెట్టుకుందాము అని అయితే నేను ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మార్నింగ్ టైమ్స్ లో ప్లాన్ చేసుకోండి మీరు ఫోటోషూట్ పెట్టుకుంటే, చాలా అంటే చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఎలా ఏంటి అని చెప్పి. ఈ థీమ్ అయితే నేను బర్త్డేకి 1 day బిఫోర్ పెట్టుకున్నాను. అంటే ఇక్కడే మంగళ స్నానం అలా కూడా చేపించేద్దాము, పనిలో పని అయిపోతుంది అన్నట్లు. ఇంకా మేము వాటర్ తో కూడా కొన్ని పిక్స్ అయితే తీపిచ్చాము, అవి కూడా నేను ఇక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. చాలా బాగా వచ్చాయి. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పుచ్చకాయలు వెనకాల నిలబెడితే తిరుక్కొచ్చే సరిపోతుంది, ఫోటోలు తీసుకుని బాగుంటుంది. రాజు ఇట్రా అంటారా? రాజు ఆడే ఉన్నాను అబ్బు, ఎత్తుకోకూడదు. మళ్ళా అవన్నీ తింటుంది. ఒకటి పడిపోతానే దక్కినా గ్రేప్సా? పోనీ 10-11 నడిపెట్టినా, 9 వరకు 9-10 వరకు. ఇందాక చూసారు కదా మా స్ట్రగుల్స్ కొంచెం కాదు, అసలు వాడిని నవ్వించడానికి ఇంకా మేము చాలా చాలా ప్రయత్నాలు చేయాలి. మామూలుగా పిల్లలతో ఫోటో షూట్ అంత ఈజీ అయితే కానే కాదు. 1 hour అనేది 2 hours కూడా ఒక్కొక్కసారి పడుతుంది. వాళ్ళు అస్సలు సపోర్ట్ కూడా చేయరు. ఇంకొకటి, వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడే మనం పిక్స్ కూడా తీసుకోవాలి, అదొకటి మెయిన్ అయితే. ఇంకొకటి, ఇంకా వాళ్ళు నవ్వినట్టు కొన్ని పిక్స్ రావాలి, అదో పెద్ద టాస్క్. అలా ఇలా కొన్ని స్ట్రగల్స్ చేస్తే గానీ మనకు మంచి పిక్స్ రావు. మనము చూస్తూ ఉంటాం కదా, అరే వాళ్ళ బేబీ ఎంత బాగా స్మైల్ ఇస్తుంది, ఎంత బాగా తీసుకుంటున్నారు, పోజెస్ ఇస్తున్నారు అంటారు కదా, కానీ దాని బ్యాక్గ్రౌండ్ చాలా స్టోరీ ఉంటుంది. ఇలా అందరూ కలిసి నవ్విస్తే గానీ వాళ్ళు నవ్వరు, మనకు పిక్స్ అనేది 1 or 2 రావు. నా పని అయితే ఆ ఒకటి నెంబర్ ని సెట్ చేయడంలోనే సరిపోతుంది. అసలు గాలికి అసలు ఉండట్లేదు. ఎన్నిసార్లు పడిందంటే ఆ 1 multiple times పడుతూనే ఉంది. ఇంకా అది సర్దడానికే సరిపోతుంది. ఇంకా అలా మేనేజ్ చేసి ఫైనల్ గా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా కంప్లీట్ చేసేసాము. ఇంకా తర్వాత ఇంకా మంగళ స్నానం అని అయితే అనుకున్నాము. ఇంకా
కొన్ని వాటర్ అలాగే రోజ్ పెటల్స్ వేసి పాలు వేసి కొన్ని అలా మంగళ స్నానం టైప్ లో కొన్ని పిక్స్ అయితే తీపించేసాము. ఇంకా బర్త్డే రోజు హడావిడి ఉంటుంది, చాలా ప్రోగ్రామ్స్ అయితే మాకున్నాయి బర్త్డే రోజు. అందుకని చెప్పి వీలు అవ్వదు పొద్దునే అని చెప్పి అయితే ఇంకా ముందు రోజు ఇలా మంగళ స్నానం టైప్ లో అయితే పెట్టేసుకొని ఇంకా అది కూడా ఫోటో షూట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఈ వాటర్ గేమ్ అయితే ఇంకా మా వాడు చెప్పాల్సిన పని లేదు, మనం అడగకపోయినా కూడా మంచి పోజెస్ అయితే ఇస్తారు. ఇంకా పిల్లలు యాజ్ యూజువల్ వాటర్ అంటే చాలా ఇష్టం, దానిలో బాగా ఆడుతారు కాబట్టి ఇదైతే మనం అంతగా కష్టపడాల్సిన పని ఉండదు. మంచిగా వాటర్ వేసి వదిలేసామంటే ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటే మనం ఇంకా పిక్స్ తీసుకోవచ్చు మంచిగా. ఇదండి ఇవాళ వీడియో. అయితే మీకు ఎలా అనిపించింది నేను చేసిన డెకరేషన్, లేదా ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా, ఎలా ఉంది ఏంటి అని నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కూడా నాకైతే కమెంట్ చేయండి. అంటే మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గ్రో అవుతుంది, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. అంటే ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు అని కానీ చెప్పారంటే నేను దాన్ని బట్టి వీడియోస్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అండ్ నాకైతే చాలా మంచి సపోర్ట్ అయితే వస్తుంది యూట్యూబ్ నుంచి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అంటే కొంతమంది కమెంట్ కూడా చేస్తున్నారు ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్ అని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలా కమెంట్ చేస్తూ ఉంటే. నేనైతే కొన్నిసార్లు అనుకునేదాన్ని ఎందుకు ఈ యూట్యూబ్ చేయడం, వీడియోస్ చేయడం టైం వేస్ట్ అని అయితే చాలా సార్లు అనుకుని ఆపేద్దామని కూడా అనుకున్నాను. కానీ ఈ మధ్య మీ రెస్పాన్స్ చూస్తుంటే నాకైతే అంటే లైక్ బూస్టప్ లాగా ఉంది నాకు. ఓకే ఇంకా చేద్దాం వీడియోస్, గివ్ అప్ ఇవ్వద్దు అన్నట్లయితే అనిపిస్తుంది. అంటే ఇంకొంతమంది కూడా పెట్టారు మేము కూడా చేస్తున్నాము అలా ఇలా అని చెప్పి, వాళ్ళు కూడా నేను చెప్పేది అదే, అంటే డోంట్ గివ్ అప్. అంటే మనము ట్రై చేస్తూ ఉండాలి. కాకపోతే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ చెప్పేదే పేషెన్స్ అని, నేను కూడా అదే అని ఫిక్స్ అయ్యాను. అంటే మనకు ఫస్ట్ ఏదో డబ్బులు వచ్చేస్తాయి వీడియోస్ చేద్దాము అని కాకుండా మనం మంచి కంటెంట్ ఇద్దాము అని ఒక టాస్క్ లాగా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనమైతే సక్సెస్ అవ్వచ్చు. నేను కూడా సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. 100% ఎఫర్ట్ అయితే పెట్టి మంచి కంటెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసంటే డోంట్ గివ్ అప్, అంటే ట్రై చేస్తూ ఉండండి, వీడియోస్ పెడుతూ ఉండండి. అంటే యూట్యూబ్ లో ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ అంతే. మనం ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది బాగాలేదు, అది మనకు బాగుందా అనేది ఆడియన్స్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఎక్కువ వ్యూస్ ఎలా వస్తున్నాయో దాన్ని బట్టి మనం వీడియోస్ చేస్తూ ఉండాలి. ఇంకా లైక్ నేను ఆడియన్స్ ని కూడా అడుగుతున్నాను, అంటే ఎలాంటి కంటెంట్ కావాలి, లైక్ కుకింగ్ వీడియోస్, వ్లాగ్ వీడియోస్ చేస్తుంటాను, అంటే ఇలా డెకరేషన్ ఐటమ్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెలింగ్స్, నా లైఫ్ స్టైల్ మొత్తం నేనైతే చేస్తూ ఉంటాను వీడియోస్. ఇంకా కూడా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ వి నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అవేంటంటే మనము 1 year బాబు కోసం చేసే వీడియోస్, లైక్ కేక్ స్మాష్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. అంటే చాలా మంది థీమ్ కి వెళ్ళి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఓన్ గా మనం చేసి ఆ వీడియోస్ చూసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. అంటే మన కోసం మనం చేసినప్పుడు చాలా హ్యాపీ ఉంటది. ఎవరో చేసిన వాటికంటే కూడా మన ఓన్ గా చేసి చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది. రేపు పొద్దున మన పిల్లలు చూసినా కూడా మన అమ్మ మన కోసం ఇంత బాగా చేసిందా అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అందుకని చెప్పి నేనే డెకరేషన్ మొత్తం కూడా ఇంట్లో చేసేసాను. ఇదైతే 12th థీమ్ అన్నమాట. ఇంకొకటి కేక్ స్మాష్ కి చేశాను. ఇంకా 1 year బర్త్డే కి దానికి కూడా డెకరేషన్ ఎలా చేయాలి అని ఫారెస్ట్ థీమ్ తో అయితే నేను చేశాను. అది కూడా ఆ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్ గా అందరం ఇంకా ఫుల్ పిక్ అన్నమాట. ఫైనలీ ఇలా ఫ్యామిలీ పిక్ లాగా ఒక పిక్ దిగేసాము. ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. And don't forget to like, share, subscribe. దాదా వస్తా చూడు, రే అబ్బు చూడు, అమ్ము ఆవు నాన్న ఆవు రే, ఆవు రే, ఆవు అందరు చూడు.